రాజకీయ చదరంగంలో ఎన్నో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. గెలుపు కోసం, అధికారం కోసం ఎన్నో రకాల వ్యూహాలు రచిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు విశ్వసనీయత, విధేయతకు పెద్దపీట వేస్తూ తమ రాజకీయాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం మోసాలు, వెన్నుపోట్లు, వంచన వంటి వాటిని ఆధారంగా చేసుకుని తమ పొలిటికల్ జర్నీ కొనసాగిస్తూ ఉంటారు. ఇలాంటి నేతలు తమ రాజకీయ ప్రయాణంలో సొంత కుటుంబ సభ్యులు వచ్చినా సరే వెన్నుపోటు పడవడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి లక్షణాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉంటారు. అలానే ఎవరిని నమ్మని చంద్రబాబు చివరకు ఓ విషయంలో తన కొడుకును కూడా నమ్మట్లేదని టాక్ అయితే వినిపిస్తోంది. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపును ఆపేందుకు ప్రతిపక్ష టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ వివిధ కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి వారే అభ్యర్థులను పరోక్షంగా ప్రకటిస్తూ వచ్చారు. ముఖ్యంగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో పలువురకు టికెట్లు మీకే అంటూ భరోసా కల్పించాడు. అయితే తాజాగా లోకేష్ ప్రకటించిన అభ్యర్థులను చంద్రబాబు పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. కొడుకుపై నమ్మకం లేకనే అతను తీసుకున్న నిర్ణయాలను బాబు పక్కన పెట్టేశాడని సమాచారం. ఉదాహరణకు రాయలసీమలోనే ప్రొద్దుటూరు విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ రెడ్డి అభ్యర్థిత్వంపై పరోక్షంగా లోకేష్ సంకేతాలు ఇచ్చారు. అలాగే ఒక కేసు విషయంలో జైల్లో ఉన్న ప్రవీణ్ను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంగా తమ పార్టీ ప్రొద్దుటూరు అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి అని లోకేష్ మీడియా సమక్షంలో ప్రకటించారు. కష్టకాలంలో టీడీపీకి అండగా నిలబడినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ని తట్టుకునే సామర్థ్యం ప్రవీణ్కి లేవని అధిష్టానం భావిస్తోంది. దీంతో లోకేష్ ప్రతిపాదించిన ప్రవీణ్ను కాదని వరదరాజుల రెడ్డికి టికెట్ ఇవ్వాలనే బాబు ఆలోచనలో ఉన్నారట. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాయకరావుపేట విషయంలోనూ లోకేష్కి చుక్కెదురైనట్లు సమాచారం. అక్కడ వంగలపూడి అనితకు లోకేష్ హామీ ఇచ్చారని టాక్. అయితే ఆమె విషయంలో చంద్రబాబు సానుకూలంగా లేరట. ఇక్కడ టీడీపీ ఓడిపోతుందని సర్వే నివేదికలు చెప్తున్నాయి. దీంతో పాయకరావుపేట సీటును జనసేనకు ఇచ్చి చేతులు దులిపేసుకోవాలనే బాబు అనుకుంటున్నారని టాక్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టికెట్ను మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఇవ్వాలనేది లోకేష్ అభిప్రాయం. అయితే ఆమెకు టికెట్ ఇస్తే ఓడిపోతామని బాబు భావిస్తున్నారని సమాచారం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ తనకు నచ్చిన వారికి టికెట్లు ఇప్పించే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయాలు అయితే గట్టిగానే వ్యక్తమవుతున్నాయి. లోకేష్ పై నమ్మకం లేకనే చంద్రబాబు ఇలా నిర్ణయాలు మారుస్తున్నారనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా కొడుక్కి కూడా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.